वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वाति मृत्युमेति नान्यः पन्था विद्यते अनाय। ప్రియ ఆత్మలారా, విద్యార్థి జీవనము ప్రతి మానవుని జీవనంలో అత్యంత ముఖ్యమైనటువంటి సమయము, ముఖ్యమైన కాలం. వాస్తవంగా ప్రతి మానవుని శ్రేష్టమైన మానవునిగా చేసేది విద్యని. విద్య జ్ఞానం కొరకే మనము ఆర్జిస్తాము. విద్యనే లేకుంటే ఈ లోకంలో మనిషి ఏది సాధించేవాడు కాదు. విద్య యొక్క స్థానం అత్యంత ఉన్నతమైన స్థానం. ఒకవేళ విద్యనే లేకుంటే పశువులతో సమానము అవుతాడు మనిషి కూడా. కాబట్టి విద్యార్థన గురించి ప్రతి ఒక్కరు కూడా నిరంతరము వస్తుంది. అక్కడ రిలే అయితే సో విద్య గురించి మనం ఈరోజు విద్యార్థి తెలుసుకో, ప్రతి విద్యార్థి ఏం తెలుసుకునాలి, ఏది సాధించాలి, ఎందుకొరకు మనం విద్యని నేర్చుకునాలి, విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటిది. ప్రతి మానవుని జీవితంలో విద్య అత్యంత ముఖ్యమైనటువంటి స్థానం అది. కాబట్టి విద్యార్జన ఏదైతే ఉన్నదో, విద్య అనే శబ్దానికి అర్థం అంటే జై చింతాయాం, అంటే మనిషికి ఆలోచన చేపిస్తుంది, ఆలోచనతోని జ్ఞానము కలిగిస్తుంది. సో జ్ఞానం కొరకే మేము విద్యార్జన చేస్తాం. మనం విద్య లేకుంటే ప్రతి మానవుడు ఒక పశువుతో సమానమవుతాడు. కానీ విద్యార్థి కాలం అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి కాలం. జీవితం యొక్క మొదటి అవస్థను మనము విద్యార్థులకు కేటాయించాము. ప్రాచీన కాలం నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం యొక్క మొదటి భాగం విద్యార్థన కొరకే ఉంచారు, దాని గురించి సమర్పించుకున్నారు. విద్యార్థి కాలం లోపట ఏదైతే అత్యంత ఉన్నతమైన స్థానం ఉందో, ప్రతి మానవుని ఉన్నతి చేయగలుగుతుందో, అటువంటి విద్యార్థన గురించి నిరంతరం పాటుపడడానికి ప్రయత్నింపబడింది. అందుకే దానిని ఈరోజు మనం స్టూడెంట్స్ అంటున్నాము, ఇంకా ఏదైనా ఒక శబ్దం ఉపయోగించుకుంటామేమో, కానీ ప్రాచీనులు దీనికి చాలా మంచి శబ్దం ఇచ్చారు. బ్రహ్మచారి, బ్రహ్మచర్య కాలము. ఈ ఒక్క శబ్దమే వాస్తవంగా విద్యార్థనకు కావలసిన అన్ని స్వరూపాలను ముందుస్తుంది. బ్రహ్మ అంటే జ్ఞానము, బ్రహ్మ అంటే గొప్పది, బ్రహ్మ అంటే మొదటిది, అంటే జ్ఞానమే మొదటిది. ఆ జ్ఞానము మొదటి దానిని ఆర్జించడానికి బ్రహ్మచర్యం చేయడం అంటే ఇంద్రియ నిగ్రహం చేసినటువంటి వ్యక్తి విద్యార్థులను చాలా మంచిగా చేయగలుగుతారు. ఎవరైతే ఇంద్రియ నిగ్రహం లేదో అటువంటి వాళ్ళకు విద్యార్థన చేయడం అసంభవం. కాబట్టి విద్య నేర్చుకోవాలని అనుకుంటే బ్రహ్మచర్యం యొక్క కాలము ఏదైతే ప్రాముఖ్యత ఉందో దానిని విలువ చేయగలిగిన వాడే విద్యార్థన చాలా మంచి చేయగలుగుతారు. బ్రహ్మ అంటే ఏదైతే గొప్ప అనే అర్థం ఉందో, ఈ యొక్క జీవితంకు గొప్ప సార్థకతనివ్వడం, జ్ఞానానికి ఒక సార్థకతనివ్వడం, జ్ఞానం ఆర్జించడం. బ్రహ్మ అంటే జ్ఞానం కాబట్టి ఈ యొక్క పరంపర ఏదైతే ఉందో దీనిని ఒట్టిగానే ప్రారంభం చేయలేదు. ఈరోజు మనుషులు
విద్యార్థులకు ఒక రూపం ఇవ్వలేదు. విద్య యొక్క సరైన స్వరూపంను కూడా ముందు పెట్టలేదు. అసలు ప్రాచీన కాలంలో విద్యకు చాలా గొప్ప స్థానం ఇచ్చారు. అందుకొరకే వాళ్ళు విద్యను ప్రారంభించే ముందు ఒక సంస్కారం చేసేవాళ్ళు, ఉపనయన సంస్కారం. ఆ ఉపనయన సంస్కారం లోపట వాళ్ళకు కొన్ని విషయాలు నేర్పించేవాళ్ళు. అంటే విద్య నేర్చుకునే కన్నా ముందు వానికి ఏమి ఎబిలిటీస్ ఉండాలి, ఎటువంటి శక్తి ఉండాలి, ఎటువంటి స్తోమత ఉండాలి, ఏ స్తోమత ఉంటే వాడు విద్యార్థిని చేయగలుగుతాడో దానికి పూర్తిగా అమర్చిపెట్టారు. ఈరోజు ఏమి ఆలోచించకుండా పిల్లలను కేవలం నర్సరీలో వేసేసి ఇంకా విద్యార్థులు చేయమని చెప్తారు, కానీ వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్స్ ఏముండేవి. కానీ మన ఋషి పరంపర ఏదైతుందో ప్రతిదీ జ్ఞానపూరితంగా చేశారు వాళ్ళు. అందుకే ఉపనయన సంస్కారం అప్పుడు వాళ్ళకు ప్రాణాయామం నేర్పించేవాళ్ళు, సంధ్య నేర్పించేవాళ్ళు, ధ్యానం నేర్పించేవాళ్ళు, గాయత్రిని ఉపదేశించేవాళ్ళు. గాయత్రి ఎటువంటి మంత్రం అంటే 24 అక్షరాలతో కూడినటువంటి ఆ గాయత్రి మంత్రం నీ శరీరం లోపల కూడా 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో దానిని శుద్ధి చేస్తుంది. కాబట్టి పిల్లలు చాలా సులభంగా ఆ మంత్రానుష్ఠానము, గాయత్రి యొక్క జపముతోని, ఇంకా ప్రాణాయామముతోని, సంధ్యతోని, ధ్యానంతోని ఎంత సమర్థవంతులు కాగలుగుతారంటే విద్యను చాలా సులభంగా ఆర్జించగలుగుతారు. విద్య ఎట్లుండాలి? విద్యా విలాస మనసహ, మనసుకు ఆనందం ఇచ్చేదై ఉండాలి, ఆహ్లాదం ఇచ్చేదై ఉండాలి, సంతృప్తిని ఇచ్చేదై ఉండాలి, శాంతిని ఇచ్చేదై ఉండాలి, అది అన్ని విధాలుగా తృప్తిని ఇచ్చేదై ఉండాలి. విద్యార్థులు విద్యతో భయపడేవాళ్ళు. ఈరోజు పాఠశాల లేదంటే సంతోషపడేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు ఇంత భయం ఉంది పిల్లలకు విద్య అంటే? అంటే విద్య యొక్క సరైన రూపము మనుషుల ముందు లేదు కాబట్టి ఆ విద్యతో భయపడుతుంది. ఒక విద్యనే చాలా ఆనందదాయకమైనది ఉంటే ఎవరికి అది కష్టం అనిపించదు. కాబట్టి మొదటి ఉపనయన సంస్కారంలో ఇవి నేర్పించి పిల్లలకు ఒక ఆధారం తయారు చేస్తారు. ఏదైతే విద్యకు కావాల్సినటువంటి విషయం ఉందో, భోజనం చేయాలంటే భోజనం చేయడానికి కంచం ఉండాలి. ఎన్నో భోజనాలు వండి ఉన్నాయి, కానీ వడ్డించుకోవడానికి కావాల్సిన పాత్రనే లేకుంటే ఎందులో భోజనం చేయగలుగుతాడు? అదేవిధంగా విద్యార్థికి తన లోపల ఏదైతే మనసు, బుద్ధి, చిత్తము వీటి ఆధారంపైనైతే విద్య నేర్చుకోగలుగుతాడు. ఆ మనసుకు, బుద్ధికి, చిత్తముకు ఏ విధమైన శిక్షణ లేకుంటే, దానికి ఏ విధమైనటువంటి స్తోమత, శక్తిని కలిగించకుంటే విద్యార్థిని ఏ విధంగా చేయగలుగుతాడు? అందుకే ప్రాణాయామంతో అత్యంత సూక్ష్మత, ఇంకా స్మరణ శక్తి చాలా ఉధృతం కాగలుగుతుంది. యోగంతో, ఆసనాలతో శరీరం చాలా గట్టిగా కాగలుగుతుంది, బలంగా కాగలుగుతుంది, ఆరోగ్యకరంగా కాగలుగుతుంది. ఇవన్నీ ఆధారంతో ఏ విధంగా అయితే కంచము భోజనానికి ఆధారమో అదేవిధంగా విద్యకు నీ మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ ఆధారమే. నీ శరీరం కూడా ఆధారమే. ఆరోగ్యం ఉంటేనే విద్య నేర్చుకోగలుగుతావు. పూర్తిగా విద్య నేర్చుకున్న తర్వాత కూడా ఈ రోజుకు మనుషులకు నా ఆరోగ్యము ఏ విధంగా కాపాడుకోవాలో తెలియదు. ఏ విధమైనటువంటి వ్యవహారం చేస్తే నేను విద్యార్థిని చేయగలుగుతాను, ఆ విద్య యొక్క ఫలం ఏదైతే ఉందో దానిని నేను పొందగలుగుతాననే జ్ఞానం లేదు ఈరోజు కూడా మనుషులు. అంటే ఎటువంటి విద్య నేర్చుకుంటున్నాం మనం? ఏ సైన్సు తప్పులేదు, హిస్టరీ తప్పులేదు, సైన్స్ తప్పులేదు, జువాలజీ తప్పులేదు, బాటనీ, మ్యాథ్స్ అన్నీ మంచివే. కానీ ఏ ఆధారంతో ఆ విద్య నేర్పించానో ఆ విద్య ఆధారం లేదు. మ్యాథ్స్కు మూలం ఏంటిది, జువాలజీకి మూలం ఏంటిది, బాటనీకి మూలం ఏంటిది, కెమిస్ట్రీకి మూలం ఏంటిది, ఏ దాని మూలం లేకుండా కేవలం ఒక విషయముగా చదివించడము అలవాటైపోయింది. ఆధారం లేని విద్య అనాదరణకే పాలవుతుంది.
జీవితంలో నిర్మాణం చేయదు. ఈరోజు కోటి కోటి మానవులు అందరికీ డిగ్రీస్ ఉన్నాయి, అందరు చదువుకున్న వాళ్ళు. అన్ని రోగాలు ఉన్నాయి. మానసిక రోగాలు ఉన్నాయి, శారీరక రోగాలు ఉన్నాయి, బౌద్ధిక రోగాలు ఉన్నాయి, అన్ని విధాలుగా రోగాలు. మళ్ళీ చదువు ఏంటిది, విద్య ఏంటిది, ఈ రోగం ఏంటిది, దీనికి సంబంధం ఏంటిది? అందుకే ప్రాచీన కాలంలో ఉపనయన సంస్కారం తర్వాత వేదారంభ సంస్కారం చేసి అప్పుడు విద్యార్జన ప్రారంభం చేసేవారు. ఒక మంచి యజుర్వేదంలో ఈ సంస్కారం చేసిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు ఒక గొప్ప ఆశ్వాసన ఇస్తాడు. చాలా గొప్ప మంత్రం అది. వాస్తవంగా ఈరోజు ఎవరు ఏమి ఆశ్వాసన ఇవ్వరు. ఏ పాఠశాలలకి, ఏ స్కూల్కు, ఎంత పెద్ద స్కూల్ అయినా కావచ్చు, కానీ ఏ టీచర్ కానీ, ఏ ప్రొఫెసర్ కానీ ఆశ్వాసన ఇవ్వడు. నేను ఇది నిన్ను తయారు చేస్తానని ఎవరు అన్నారు అట్లా. కానీ ప్రాచీన కాలంలో ఆ విధంగా కాదు. మనస్థ ఆప్యాయత. శిష్యుని అంటున్నాడు గురు, హే పుత్ర, హే వత్స, నీ యొక్క మనస్థ ఆప్యాయత, నీ మనసుని నేను అన్ని విధాలుగా ఉన్నతం చేస్తాను, పవిత్రం చేస్తాను. దాంట్లో ఉన్న క్షమతను నేను ఉత్పన్నం చేస్తాను. మనసుకి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని నీ లోపల కలిగిస్తాను. ఆప్యాయత, దాన్ని పరిపూర్ణం చేస్తాను. మనస్థ ఆప్యాయత, వాక్త ఆప్యాయత, నీ వాణిని సమృద్ధిని చేస్తాను. నీ వాణికి ఒక శక్తిని ఇస్తాను. ఎప్పుడు కూడా ఆ వాణి లోపల ఎటువంటి అశుద్ధం మాట్లాడకుండా నీ వాణికి అటువంటి శిక్షణ ఇస్తాను. ఈ మంత్రం కన్నా ముందు ఈ మాట ఎప్పుడు అనగలిగిందంటే, ఈ మంత్రం కన్నా ముందు ఇంకొక మంత్రం చెప్పబడుతుంది. వాచం తే శుద్ధామి. నాయనా, నీ వాణిని నేను శుద్ధి చేస్తాను రా. నువ్వు ఏదంటే అది మాట్లాడకుండా ఏ శబ్దంని ఎట్లా మాట్లాడాలో అది నేర్పిస్తాను. నువ్వు అపశబ్దాలు ఉపయోగించకుండా చేస్తాను. ఏ తప్పు మాటలు మాట్లాడకుండా చేస్తాను. ఏ విధమైన అశుద్ధమైన విచారణ చేసి అశుద్ధమైన మాట మాట్లాడే విధంగా నిన్ను చేయను. ఈ నాలుకే ఏదైతే ఉందో, ఈ జిహ్వ ఏదైతే ఉందో అది వాగ్దేవి ఉంది, సరస్వతి ఉంది. ఇయం యా పరమేష్ఠిని వాగ్దేవి బ్రహ్మ సంచిత, యయైవ సశ్రిదే ఘోరం తయైవ శాంతిరస్తున. ఇయం యా పరమేష్ఠిని వాగ్దేవి. ఈ వాణి పరమాత్ముడు ప్రసాదించిన అత్యంత గొప్ప వరం ఉంది. ఇది వాగ్దేవి ఉంది, వాణి సరస్వతి స్వరూపం ఉంది. అటువంటి సరస్వతి స్వరూపమైనటువంటి ఈ వాణితోని ఎన్ని అశ్లీలమైనటువంటి అశుద్ధమైనటువంటి మాటలు విద్యార్థులు మాట్లాడతారు. అంటే ఎంత బాధకరమైనటువంటి విషయం. అందుకే గురువు అంటున్నాడు, నాయన నేను ఈ విధంగా నేను విద్యనిస్తానంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ నాలుకను అపవిత్రం చేయనటువంటి విద్యనిస్తాను. వాచం తే శుంధామి, ప్రాణం తే శుంధామి. నీ ప్రాణంను నేను పవిత్రం చేస్తాను, ప్రాణాయామం నేర్పిస్తాను. శుద్ధమైన వాయువుతోని నువ్వు ఏ విధంగా నీ ప్రాణశక్తిని ఉధృతం చేసుకోగలుగుతావో ఆ యొక్క ఉపాయంను నీకు చూపిస్తాను. ఆ విద్యను నీకు ఇస్తాను, ప్రాణ విద్యను నీకు ఇస్తాను. అటువంటి గురువులే ఉంటే అసలు మనిషి జీవిత పర్యంతం అసలు రోగగ్రస్తుడు కాడు. ఎందుకంటే ప్రాణశక్తి చాలా మంచిగా శరీరంలో ఉంటే అతని దగ్గరికి ఏ రోగాలు రావడానికి అవకాశం లేదు. అందుకని ప్రాణస్థ ఆప్య, ప్రాణం తే శుంధామి, నీ ప్రాణంని నేను శుద్ధి చేస్తాను. చక్షుస్తే శుంధామి, నీ కళ్ళను శుద్ధి చేస్తాను, పవిత్రం చేస్తాను. నువ్వు ఎవరిని చూసినా పవిత్ర భావంతో చూసేటటువంటి జ్ఞానం నీకు ఇస్తాను నేను. ఈ కళ్ళతోని చెడును చూడడం కానీ, చెడు విధంగా చూడడం కానీ, అటువంటి జ్ఞానం కానీ, అటువంటి బోధన కానీ నేను చేయను. టీచర్లే తప్పు చేస్తే, లెక్చరర్లే తప్పు చేస్తే, ప్రొఫెసర్లే తప్పు చేస్తే పిల్లలకి ఏ ఆదర్శం మిగిలిపోతుంది. ఈరోజు కూడా ఎంతోమంది చాలా మంచి టీచర్లు ఉన్నారు,
చాలా మంచి ప్రొఫెసర్లు ఉన్నారు. కానీ ఎక్కడో అక్కడ తప్పు సందేశం కూడా పిల్లలకు దొరుకుతుంటుంది. అందుకే వేదం అంటుంది పిల్లలను చాలా జాగ్రత్తగా విద్యార్జన చేయించాలి. ముందు గురుకులాలు ఎక్కడ ఉండేటివంటే నగరాలకు గ్రామాలకు దూరంగా, అడవులకు దగ్గరగా, స్వచ్ఛమైన వాతావరణం లోపట, ఎవరితోని సంబంధం లేకుండా విద్యనే ఒక ఉపాసనగా చేసుకుంటూ విద్యార్జన చేస్తూ శారీరక బలము, ప్రాణిక బలము, మానసిక బలము, బౌద్ధిక బలము, ఆత్మిక బలము 5 రకాలుగా ఉన్నతి చేసేటటువంటి వ్యవస్థ లోపల విద్యార్జన చేసేవాడు. అన్ని రకాలుగా గురువు ఉన్నతి చేసేవాడు విద్యార్థికి. ఈరోజు కండ్లతోని ఎవరినైనా ఎంత చెడుగా చూడగలుగుతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. శ్రోత్రం తే శుంధామి, నీ చెవులను నేను అత్యంత పవిత్రమైన భావాలతోని, పవిత్రమైన విషయాలతోని నింపేస్తాను రా. నీకు ఆ మంచి మంచి విషయాలతోని నిన్ను సమృద్ధిని చేస్తాను, సమర్థవంతుని చేస్తాను. నీ లోపలికి ఎటువంటి చెడు భావము కానీ చెడు ఆలోచన రానటువంటి జ్ఞానబోధన చేస్తాను నీకు. అటువంటి గొప్ప గొప్ప తత్వాలతో నేను నింపేస్తాను. నేను నాభిం తే శుంధామి, నీ నాభిని శుద్ధి చేస్తాను. నాభి ఏదైతే సమస్త నరనాడిల యొక్క కేంద్రం ఉందో, ఆరోగ్యానికి మూలమైనటువంటి విషయాలన్నీ కూడా మన శరీరంలో ఒకటినే ఉన్నాయి. వాటి యొక్క సరైన జ్ఞానం ఉంటే శరీరం చాలా ఆరోగ్యంగా ఉండగలదు. అందుకే గురువు అంటున్నాడు నాభిం తే శుంధామి, నాభిని శుద్ధి చేస్తాను, పవిత్రం చేస్తాను. అటు తర్వాత మేఘం తే శుంధామి, పాయం తే శుంధామి. ఏవైతే మన ఇంద్రియాలు, కర్మేంద్రియాలుని, కాలు, చేతులు, మలమూత్ర ఇంద్రియాలు అన్నిటి యొక్క జ్ఞానము సరిగ్గా ఉంటే మనిషి తన జీవితం చాలా సమర్థవంతంగా చేసుకోగలుగుతాడు. అంతిమంగా ఆచార్యుడు ఒక పెద్ద ఆశ్వాసాన్ని ఇస్తాడు, చరిత్రాస్తే శుంధామి, నీ చరిత్ర నిర్మాణం చేస్తుంది. ఇంత పెద్ద బాధ్యత తీసుకునే గురువులు ఈరోజు ఎటువంటి యూనివర్సిటీలో కావచ్చు, ఎటువంటి కాలేజ్ కావచ్చు, స్కూల్లో ఏ గురువులని ఈ ఆశ్వాసాన్ని తీసుకోగలుగుతారా, ఇవ్వగలుగుతారా? కానీ ప్రాచీన కాలంలో మొదటి రోజు గురువు తన శిష్యునికి ఇంత పెద్ద ఆశ్వాసం ఇస్తాడు. యజ్ఞోపవితం అప్పుడే ఒక గొప్ప సంకల్పం చేపిస్తాడు. మమ చిత్తం అనుచిత్తం తే అస్తు, మమ వాచం ఏకమనాజుషస్వ. మమ హృదయం తే హృదయం దదామి, మమ చిత్తం అనుచిత్తం తే అస్తు, మమ వాచం ఏకమనాజుషస్వ. ప్రజాపతిష్వ నియునక్తు మహ్యం. నాయనా ప్రజాపతి పరమాత్మ నిన్ను నాతోని నియుక్తం చేసి, మమ వ్రతం తే హృదయం దదామి, నాదేదైతే వ్రతం ఉందో, జ్ఞానం యొక్క వ్రతం ఉందో, ఇన్ని రోజులు చరిత్రను నిలబెట్టుకునేది ఏదైతే వ్రతం ఉందో, ధర్మం అనేది ఏదైతే వ్రతం ఉందో, జ్ఞానం అనేది ఏదైతే వ్రతం ఉందో, సమాజానికి ఎటువంటి హాని చేయనటువంటి ఏదైతే వ్రతం ఉందో, లోకానికి అభివృద్ధి చేసేది, లోకానికి మేలు చేసేటటువంటిది ఏదైతే వ్రతం ఉందో నాది, తే హృదయం దదామి, నీ హృదయంలో నేను ఈరోజు స్థాపిస్తున్నాను. విద్య యొక్క సరైన లక్ష్యంను మొదటి రోజు ఉపనయనంలో పట్టిన గురువు వానికి ఆ యొక్క ఆదర్శంను నింపిస్తాడు. మమ వ్రతం తే హృదయం దదామి, మమ చిత్తం అనుచిత్తం తే అస్తు, నా చిత్తంకు అనుకూలంగా నీ చిత్తము కావాలి. మమ వాచం ఏకమనాజుషస్వ, నా మాటలను ఏకాగ్రతతో విను. పరమాత్ముడు నిన్ను నన్ను ఈ జ్ఞాన పరంపరను కాపాడడానికి నిరంతరం యుక్తం చేయాలి. నువ్వు జ్ఞానార్జనం చేసి సమాజానికి అత్యంత మేలు చేసేవాడు కాదు. ముందు నీకు నువ్వు మేలు చేసుకునేవాడవైతే నువ్వు కుటుంబానికి మేలు చేయగలుగుతావు, సమాజానికి మేలు చేయగలుగుతావు, లోకానికి మేలు చేయగలుగుతావు. అన్ని విధాలుగా నీకు నువ్వే చాలా అదృష్టవంతుడో కాగలుగుతావు.
నీ నుంచే నీకు హాని ముందు కాదు, నీకే నువ్వు చాలా గొప్ప వ్యక్తిత్వంగా తయారై నీ స్వభావంతో నువ్వే ముందు సుఖపడగలుగుతావు. ఎవరికైతే తప్పు అలవాట్లు అవుతాయో వాళ్ళతో ఇతరులకు హాని తర్వాత అవుతుంది, ముందు వాళ్ళకు హాని అవుతుంది. ఆ తర్వాత చరిత్రాస్తే చూస్తాను, నీ చరిత్రని నిర్మాణం చేస్తాను, శుద్ధం చేస్తాను, పవిత్రం చేస్తాను. ఆ మంత్రం తర్వాతనే ఈ మంత్రం మనస్థ ఆప్యాయత, నిన్ను శుద్ధి చేసి జ్ఞాన సంపదలతోని ఆప్యాయత దాన్ని నింపేస్తాను, నేను పరిపూర్ణం చేస్తాను. మనస్థ ఆప్యాయత, చక్షుస్థ ఆప్యాయత, వాచంత వాక్త ఆప్యాయత, నీ వాణిని అత్యంత సమృద్ధిని చేస్తాను, సమర్థవంతం చేస్తాను. ప్రాణంత ఆప్యాయత, నీ ప్రాణశక్తిని అత్యంత ఉన్నతం చేస్తాను, బలంగా చేస్తాను. చక్షుస్థ ఆప్యాయత, ముందు శుద్ధి చేసితా అని అన్నాడు, ఇప్పుడేమో దాని ఆప్యాయత అన్ని విధాలుగా సమర్థవంతం చేస్తాను. నువ్వు చూసే దృష్టిని అత్యంత గొప్ప దృష్టిగా తయారు చేస్తావు. శ్రోత్రంత ఆప్యాయత, నీ చెవులను అత్యంత జ్ఞానవంతమైనటువంటి చెవులుగా మారుస్తాను. నువ్వు ఏది ఇన్నా జ్ఞానం వినడంలోనే ఇష్టపడేవానిగా చేస్తావు. అజ్ఞానము, అసభ్యత ఇటువంటివి నువ్వు వినకుండా చేస్తాను, వినటటువంటి అవకాశం నీకు దొరకకుండా చేస్తాను. ఎందుకంటే ఎవరైతే బుద్ధివంతుడు ఉన్నాడో జ్ఞానవంతుడు ఉన్నాడో అతడు ఎప్పుడు కూడా తప్పు మాటలు వినడానికి ఇష్టపడలేదు, సమయం వ్యర్థం అనుకుంటున్నాడు. ఎత్తే క్రూరం తదాస్థితం తత్తే నిష్ఠాయత ఆప్యాయత తత్తే శుద్ధ్యతు శమహోభ్య. ఎత్తే క్రూరం తత్తే నిష్ఠాయత, ఏదైతే క్రూరం ఉందో నీ జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి కుసంస్కారాలు ఉన్నాయో నిష్ఠాయతం దాన్ని పూర్తిగా నిర్మూలనం చేస్తాను. ఏది ఆస్థితం, ఏది మంచిగా ఉన్నదో దాని ఆప్యాయత దాన్ని నేను ఇంకా సమృద్ధం చేస్తాను. ఈ విధంగా నీ యొక్క శం అహోభ్య, నీ ప్రతి దినము శం శాంతిపూర్వకంగా ఉండేటట్టు చేస్తాను. ఓషధే త్రాయస్వ సదిత్వే మైనం హింసే. ఓషధే అంటే ఓష అంటే గతి, ఓషగతౌ, గతికి జ్ఞాన గమన ప్రాప్తి అని కూడా అర్థం. కాబట్టి ఏదైతే ఈ జ్ఞాన గమన ప్రాప్తించినటువంటి ఆచార్యులు ఉన్నారో వాళ్ళకి చెప్తారు ఓషధే. ఇది ఇంకొక అర్థం కూడా ఏమనొచ్చు, ఆచార్యులకు ఎందుకు ఔషధం అనే దాంతోనే వర్ణన చేశారంటే ఏ విధంగా రోగాలను నివారించే దానిని మనం ఔషధం అంటాము, అదేవిధంగా అజ్ఞానముని నివారించేవాడు కూడా గురువు, ఆయన కూడా ఔషధం లాంటివాడు. అవిద్యను అజ్ఞానమును నిర్మూలించి ఆ రోగాల నుంచి, అజ్ఞానం అనే రోగం నుంచి నివృత్తి కలిగిస్తాడు కాబట్టి ఔషధం. అందుకే వేదం అంటుంది ఓషధే మైనం హింసే, ఓషధే త్రాయస్వ. ఓ ఆచార్య, నువ్వు ఈ శిష్యులను ఎప్పుడు అనవసరంగా బాధ పెట్టకు, అనవసరంగా శిక్ష ఇవ్వకు. స్వదితే మైనం హింసేహి. స్వదితే అంటే స్వద అయితే అన్ననామస్ఫటితం, మంచి స్వభావం గల హే ఆచార్య అంటే కన్యలకు ఎవరైతే విద్య నేర్పించే వాళ్ళు ఉండో వాళ్ళని ఆచార్య అంటారు. అటువంటి హే దేవి, నువ్వు ఈ కన్యలకు మైనం హింసేహి, వాళ్ళు ఒట్టిగానే వాళ్ళను అనవసరంగా వాళ్ళని బాధ పెట్టకు, వాళ్ళని ఎప్పుడు ఒట్టిగానే శిక్ష ఇవ్వకు. వాళ్ళకు శిక్షణ ఇవ్వడం వేరు, శిక్ష ఇవ్వడం వేరు. శిక్షణ ఇవ్వడం మంచిది కానీ శిక్ష ఇవ్వడం కాదు. అవసరం ఉన్న దగ్గర ఇవ్వడం, అవసరం ఉంటే ఇవ్వచ్చు
ఎందుకంటే గురువుకి అది తెలిసి ఉండాలి. ఏ శిక్ష ఇస్తే మళ్ళీ ఈ పొరపాటు చెయ్యరనేది తెలుసుకొని అతనికి హాని చేయనట్టు, ఆరోగ్యానికి హాని చేయనటువంటిది, మనసుకు హాని చేయనటువంటిది, కానీ బుద్ధికి జ్ఞానం వచ్చేటటువంటి శిక్ష ఇవ్వడం మంచిది. అది గురువులు ఆలోచించాలి. గురువులు అత్యంత ప్రియమైనటువంటి వారు. అందుకే వేదం అంటుంది ఆచార్యో మృత్యు, ఆచార్యుడు మృత్యు ఉన్నాడు. ఆచార్యో మృత్యు వరుణ. ఆచార్యుడు మృత్యు అంటే నీ లోపల ఉన్న చెడునంటే చంపేసేటటువంటి, నీ లోపల ఉన్న దోషాలని నివారణ చేసేటటువంటి ఆచార్యుడు వరుణుడు ఉన్నాడు, శ్రేష్ఠుడు ఉన్నాడు, నీ బంధాలనని తీసేటటువంటి వాడు ఉన్నాడు. ఆచార్యో పయ, ఆచార్యుడు పాల లాంటి వాడు. సౌమ్యమైనటువంటి ఆచార్య సోమ, అత్యంత సౌమ్య స్వభావం కలవాడు, ఆనందం ఇచ్చేటటువంటి, జ్ఞానం అనే ఆనందం ఇచ్చేవాడు. పయ అంటే నీళ్ళు, పయ అంటే పాలు కూడా. ఆ రెండు కూడా మన శరీరానికి అత్యంత అవసరం ఉన్నటువంటి విషయం. కాబట్టి గురువు కూడా మనకు అత్యంత అవసరం ఉన్నటువంటి విషయాలతో పరిపూర్ణం చేసేటటువంటి ఇటువంటి విద్యా విధానంతో మన పూర్వజులు అత్యంత గొప్ప గొప్ప మనుషులను తయారు చేసింది. రామునికి గురువు ఉన్నాడు, కృష్ణునికి గురువు ఉన్నారు. అందరి ఎంతమంది మహాపురుషులు ఉన్నారో అందరికీ గురువులు ఉన్నారు. అందరూ గురువుల దగ్గర నుంచే నిర్మాణమైనటువంటి వారు. కాబట్టి విద్యా విధానం అనేది అత్యంత గొప్ప విషయం. విద్యార్థి జీవనము అత్యంత బహుమూల్యమైన జీవితం. జీవితం ఒకవేళ 100 సంవత్సరాలుంటే ఈ మొదటి భాగం మనము దేవునికి నైవేద్యము మనం తినకన్నా ముందు ఏదైతే ఆ భోజనం ఉందో అన్ని తీసి పెడతాం. అదేవిధంగా జీవితం యొక్క నైవేద్యం ముందు బ్రహ్మచర్య కాలం, జ్ఞానం ఆర్జించడానికి, పరమాత్మని తెలుసుకోవడానికి, నేనేంటిదో అర్థం చేసుకోవడానికి, సమాజం యొక్క నిర్మాణానికి, ప్రతి ఒక్క దానికి అవసరం ఉన్న విషయాలన్నీ కూడా మనం ఈ బ్రహ్మచర్య కాలంలో నేర్చుకుంటాం, విద్యార్థి కాలంలో నేర్చుకుంటాం. ఈరోజు విద్యార్థులకు ఎంతమంది శత్రువులు కావాలో అంతమంది శత్రువులు ఉన్నారు. విద్యార్థులు ఒకవేళ గట్టిగా ఉంటే ఈ శత్రువులను అందరిపైన జయించడం చాలా సులభం. సమాజంలో విద్యార్థిని పాడు చేయడానికి కావలసిన శక్తులు అందరూ చాలా ప్రబలంగా ఉన్నారు. అందరికన్నా ప్రబలంగా ఉన్న వాళ్ళు మీకు మీడియా. ప్రతి సినిమా లోపల ఎంత చెడు చూపించాలో అంత చెడును చూపిస్తారు. చిన్న చిన్న పిల్లలతోని కూడా పనికిరాని విషయాలను మాట్లాడడం, అసభ్యమైన విషయాలను ముందు ఉంచడం, బాల్యవస్థ ఉన్న పిల్లలతోని కూడా కొన్ని కార్యక్రమాల లోపల పాటల కార్యక్రమాలని చెప్పి అందులో కూడా పిల్లలతోని ఎటువంటి మాటలు మాట్లాడతారంటే పెద్దవాళ్ళతో కూడా మాట్లాడదు. అటువంటి మాటలు సమాజంలో అసలు జ్ఞానం ఉందా లేదా అనిపిస్తుంది. ఈ ప్రచార కేంద్రము జ్ఞానవంతులకు ఉంటే సమాజం అంతా జ్ఞానవంతమయ్యేది. కానీ దేని ద్వారా ప్రచారం అవుతుందో అదంతా కూడా తప్పు మనుషుల చేతిలో ఉండేది. ఒక హీరోకు సిగరెట్ దాక్పించడము, ఒక హీరోకు తాగడం చూపించడము, ఒక హీరో ఒక హీరోయిన్ వెంట పడడం చూపించడం, అన్ని ఎన్ని విధాలుగా సమాజంలో అసభ్యమైన సమాజం చేయగలుగుతామో అన్ని అసభ్యమైనటువంటివన్నిటి కోచింగ్ ఎంత మంచి మా తల్లిదండ్రులు ఉన్నా, ఎంత మంచి పాఠశాల ఉన్నా, ఈ మీడియా ద్వారా ఎంత హాని జరుగుతుందో అది ఇంకా దేని ద్వారా జరగదు. అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ ద్వారా ఎంతో నాలెడ్జ్ తెలుసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. మీకు చాలా గొప్ప గొప్ప విషయాలని ఈ సెల్ ఫోన్ల ద్వారా మనకు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎంతో మంచి మ్యాటర్ కూడా ఇస్తున్నారు. కానీ చెడు మ్యాటర్ కూడా అంతనే ఇస్తున్నారు. చెడు మ్యాటర్కు చాలా ఆకర్షింపబడుతున్నారు విద్యార్థులు.
ఒక దగ్గర రామకృష్ణ పరమహంస అంటారు, గ్రద్ద చాలా పైకి ఎగిరి కూడా ఏం చూస్తుందంటే ప్రపంచంలో అది ఇంత పైకి ఎగురుతుందంటే దానికి అన్నీ కనిపిస్తాయి. వాస్తవంగా పండ్లు, పువ్వులు, అన్నీ ఎన్ని రకరకాల విషయాలు కనిపిస్తాయి. వాటన్నిటిని చూడకుండా ఎక్కడ చనిపోయిన శవాలు ఉన్నాయో వీటిని వెతుకుంటుందంట ఆ గద్ద. అట్లనే ఈ లోకంలో ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళు ఏవేవి హాని చేసేటువంటి శవము లాంటి విషయాలు ఉన్నాయో వాటిని ఎన్నుకుంటారు. కాబట్టి మీకు విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆ గ్రద్దలాగా కాకండి, హంసలలాగా కాదు. హంస పాలల్లో ఉన్న నీళ్ళను వేరు చేసి పాలు స్వీకరించి నీళ్ళు వేరు చేస్తుంది. ఈ లోకంలో మంచి చెడు రెండు ఉంటే మంచిని స్వీకరించండి. మీ పైన దేశం ఆధారపడి ఉంది, మీ పైన తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు, మీ పైన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది, మీ పైన సమాజం ఆధారపడి ఉంది. మీరు ఎంతో బాధ్యత గల మనుషులు. మీరు రేపటి యొక్క భవిష్యత్తు మీరున్నారు. మీ వల్లనే దేశ నిర్మాణం కాగలుగుతుంది, మీ వల్లనే సమాజ నిర్మాణం కాగలుగుతుంది, మీ వల్లనే కుటుంబ వ్యవస్థ కాగలుగుతుంది, మీ వల్లనే మీ ఆరోగ్యాలు మీరు మంచిగా ఉంచుకోగలుగుతారు. మీ స్వతహాగా పాడు చేసుకొని మీరు తప్పు నిర్ణయం తీసుకున్నందుకు మీ జీవితం పూర్తిగా హాని అయిపోతుంది. మీకు ముందు ఏదైతే కుటుంబ వ్యవస్థకు పోతారో ఆ కుటుంబంలో అందరికీ హాని కాగలుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మీ గురించి ఇంత త్యాగం చేస్తుండ్రో వాళ్ళందరి యొక్క త్యాగము, తపం యొక్క ఫలం కూడా అది దుఃఖనీయం అవుతుంది. ఇది ఎటువంటి విద్య ఉంది? సైన్స్ చదివి స్మోకింగ్ చేస్తున్నారు, సైన్స్ చదివి డ్రింక్స్ తీసుకుంటుండ్రు, సైన్స్ చదివి రాత్రులు మేల్కొని అసభ్యమైన ఆటలు ఆడుతున్నారు. ఏం చదువులు చదువుతున్నారు? ఏంటిది విద్య అంటే? దేనిని విద్య అనాలి? దేని కొరకు ఈ విద్య ఉంది? ఇంత ప్రకృతిని పాడు చేసుకున్నాక కూడా మనం ఇంకా విద్యావంతులం అనుకుంటున్నామే. శరీరంలో పాడు చేసుకున్నాము, ప్రకృతిని పాడు చేసుకున్నాము, భూమిని పాడు, గాలిని పాడు చేసుకున్నాం, నీళ్ళను పాడు చేసుకున్నాం, మొత్తం వృక్షాలను సమాప్తం చేసి ప్రకృతిని పాడు చేసుకుని అన్ని విధాలుగా పాడు చేసుకున్నాం. అయినా విద్యార్థులు అనుకుంటున్నారు, అయినా లోకంలో విద్య ఉందని అనుకుంటున్నాం. అంటే ఎంత విచిత్రం అసలు. విద్య ఉంటే సుఖం ఉండాలి. విద్యయామృతం అశ్నుతే, విద్యతో అమృతం దొరుకుతుంది. విద్య జ్ఞానం ఇస్తుందంటే ఆ జ్ఞానం అమృతం ఇస్తుంది, జీవన విధానం ఇస్తుంది, జీవమును లోకానికి జీవన తత్వం ఇస్తుంది, దేశానికి ఒక బలమైనటువంటి భవిష్యత్తునిస్తుంది, రేపటి యొక్క భవిష్యత్తుని నిర్మాణం చేస్తుంది. ప్రతి కుటుంబముకు ఒక దీపము ఇస్తుంది, ప్రకాశం ఇస్తుంది. పిల్లలను ఇంటి దీపాలు అంటారు అందరు. ఆ ఇంటి దీపాలే ఇంటిని ధ్వంసం చేసే వాళ్ళైతే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. నేను నా శరీరమును రక్షించుకుంటాను, నేను నా ఆరోగ్యంను రక్షించుకుంటాను, నేను నిజమైన విద్యార్థిగా ఉంటాను. నా తల్లిదండ్రులు ఏది తపం చేసి నా గురించి ఇంత కష్టపడ్డారో వాళ్ళకు సుఖం ఇస్తుంది. ఏ సమాజము నాకు గురించి ఇంత ప్రయత్నం చేస్తుందో, సమాజం లేకుంటే మనం ఉండం. కేవలం తల్లిదండ్రులు ఉన్నంత మాత్రమో మనం జీవించలేము. ఎవరో బట్టలు నేస్తారు, ఎవరో పంటలు పండిస్తారు, ఎవరో పాలు ఇస్తారు, ఎవరో నీళ్ళు ఇస్తారు, ఎవరో ఎలక్ట్రిసిటీ ఇస్తారు, ఎవరో వాహనం చేస్తారు. ఎన్ని రకాలుగా సమాజం మొత్తం నీ జీవనానికి తోడ్పడుతుంది. చాలామంది అంటారు నాకు సమాజంతో ఏమిటి అని. ఎంత మూర్ఖమైనటువంటి శబ్దాలని. ఈ సినిమా పాటలలో ఇటువంటి పాటలు ఎక్కువ ఉంటాయి. నేను ఎవరినో ఇష్టపడుతున్నా, నాకు సమాజంతో ఏం పని అని. ఆ ఇష్టపడటంతో ఏమొస్తుందో ఏం రాదో, కానీ సమాజం లేకుంటే నువ్వు జీవించలేవు. సమాజం యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, సమాజం యొక్క సహయోగం ఏదైతే ఉందో, సహకారం ఏదైతే ఉందో, అది చాలా గొప్ప సహకారం. కాబట్టి సమాజం పట్ల ఎప్పుడు జాగ్రత్త ఉండాలి. నేను నా సమాజానికి ఎప్పుడు కూడా ఎటువంటి హాని చేయను అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి. విద్యార్థి జీవనానికి ఒక బహుమూల్యమైన రూపం ఉంది.
మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే 25 సంవత్సరాలే విద్యార్థన చేసుకోగలుగుతాడు. ఒక 20 సంవత్సరాల జీవనం పైన 70 సంవత్సరాలు నువ్వు సుఖంగా జీవించగలవు. ఒకవేళ ఈ 20 సంవత్సరాలు కేవలం నువ్వు వ్యర్థ కలాపాలల్లా, ఆట పాటలల్లా, ఏదో నవ్వని, ఏదో కొంటె చేష్టలని చేస్తే అవి ఆ నవ్వు ఎవరికో కాదు, నీ జీవితం మీద నువ్వు నవ్వుకున్నావు, నీకు నువ్వు హాని చేసుకున్నావు అనేది. కాబట్టి ఎవరైతే 20 సంవత్సరాలు కష్టపడి జీవన నిర్మాణం చేసుకుంటారో, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆత్మికంగా ఎవరైతే సమృద్ధంగా సమర్థవంతమైన జీవితం జీవించగలుగుతారో అతడు జీవిత పర్యంతము తనకు తానే కాకుండా అందరికీ సుఖం ఇవ్వగలుగుతాడు. కాబట్టి అటువంటి జీవన విధానం చేసుకుంటాం. మన దేశం లోపల ఏదైతే విద్యా విధానం ఉండిందో అది అత్యంత గొప్ప విద్యా విధానం ఉండింది. మన దేశం యొక్క గొప్పతనము మనకన్నా మన పూర్వజులు చాలా మంచిగా నిరూపించారు. ఈరోజు మనం చదువుకునే చదువులలో అన్ని కుట్రలే ఎక్కువనే ఆ చదువు లోపల. మన చరిత్రను మనకు చదివించారు. మన జ్ఞాన పరంపరతోని మనం దూరం చేశారు. ఎందుకు దూరం చేశారంటే దానికి అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు చూశారు ఎంతమంది మీరు ప్రాచీనంలో 15th సెంచరీ 16th సెంచరీలో ఉన్న ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, అమెరికా నుంచి, జర్మన్ నుంచి ఎంతమంది సైంటిస్టులు వచ్చారు. మన శాస్త్రాలు చదివిన తర్వాత దాని మీద చాలా మంచిగా కమెంట్స్ ఇచ్చారు. ఫ్రెడరిక్ ష్లేగర్ అంటాడు, ఆయన జర్మన్ అతడు ఏమంటాడంటే, ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ అట్ ద ఒరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్, she is superior in everything, intellectually, religiously, politically. The Indians possess a true knowledge of God, conceived and expressed in a noble, clear and grand language. ఎంత మంచి శబ్దాలు వాళ్ళు! ఎందుకంటే వాళ్ళు మన పుస్తకాలు చదివారు కాబట్టి మన దేశం యొక్క సాహిత్యం గురించి అర్థం చేసుకొని వాళ్ళు చాలా మంచిగా రాశారు. ఫ్రెడరిక్ ష్లేగర్ ఈ దేశంలో ఏం పుట్టలేదు, కానీ చదివిన తర్వాత అనకుండా ఉండలేకపోయిండ్రు. ఇతనే కాదు, అందరూ ఎంతమంది చదివారు అందరూ దీని గురించి చాలా మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అన్నిటికన్నా సూక్ష్మమైన విషయం ఏంటిది? పరమాత్మ విషయం. ఆ పరమాత్మ విషయమును ఈ భారతీయులు మంచిగా తెలుసుకోవడమే కాదు, సాక్షాత్కారం చేసుకొని దానిని చాలా నోబుల్, క్లియర్ అండ్ గ్రాండ్ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేసారు. దాన్ని మీరు చూడండి, ఏ సుప్రభాతమైన, ఏ మంత్రమైన, ఎంత అందమైన శబ్దాలతోని వ్యక్తకరణ. పరమాత్మని యొక్క గొప్ప గొప్ప తత్వాలను ఒక అందమైన ఒక శబ్ద శైలిలో వీటిని వ్యక్తపరచగలరు. అటువంటి వ్యవస్థ నీకు ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించదు. మన ఎప్పటి నుండైతే వేరే ఇతర దేశస్తులు మన మీద ఎవరు యుద్ధం చేసి గెలవలేదు. ఎవరు 1000 సంవత్సరాలు మనం పరాధీనంలో ఉన్నామంటే మన లోపల మనలో ఉన్న బలహీనతల వలనే, కానీ వాళ్ళు మన మీద గెలిచి కాదు. చరిత్రలను తప్పు రాయబడినాయి అన్ని. అందుకే మీరు ఒకసారి బ్రేకింగ్ ఇండియా ఎవరైతే మన రాజు మల్హోత్రా గారు రాసిండ్రో, ఇంకా చరిత్ర మీద ఆచార్య ధరంపాల్ గారు రాసిండ్రు, అటువంటి చరిత్రకారులు లండన్లో కూర్చొని, జర్మనీలో కూర్చొని వాళ్ళు దినం రాత్రి కష్టపడి మన చరిత్ర యొక్క సరైన విషయాలు రాశారు. ఈరోజు కూడా ఇక్కడున్న ప్రభుత్వాలు మన దేశం గురించి ఉన్న సరి అయిన విషయాలను ఇప్పుడు కూడా చెప్పడానికి వాళ్ళకు ఆ ప్రేరణ లేదు. ఎంత విచిత్రమైంది! శివాజీ చరిత్ర, మహారాణా ప్రతాప్ చరిత్ర, ఎంతమంది, గౌతముడు ఒక ఋషి అయిండు, కనాదుడు ఒక ఋషి అయిండు, వ్యాసుడు, కనాదుడు, మహర్షి పతంజలి, పాణిని, ఒక్కొక్క ఋషి ఎంత గొప్ప గొప్ప గ్రంథాలు మనకిచ్చారు.
ఎందుకు చదివించరు మన దేశంలో అంటే ఒక ఒక మభ్య పెట్టిండ్రు. ఏంటిదంటే అవన్నీ కూడా హిందూ ధర్మం సంబంధించినవి. దీనికి ధర్మంతోని సంబంధం కాదు. ధర్మం ఒక యూనివర్సల్. అది ధర్మం కూడా మా దగ్గర ఒక మతం కాదు. అది ధర్మము మా దగ్గర ఒక మానవ జీవనానికి సంబంధించిన ఒక తత్వం. అది ధర్మం యొక్క నిర్వచనము మనం ఒక మహాత్మునితో చేయలేదు. మన దగ్గర శ్రూయతాం ధర్మ సర్వస్వ శ్రుత్వా చైవావధార్యతాం ఆత్మనః ప్రతికూలాని పరేషాంన సమాచరేత్. నాయన, ఏది నీ ఆత్మకు మంచిగా అనిపించదో అది ఇతరులకు వ్యవహరించకు. అదే ధర్మం రా, అదే ధర్మం యొక్క పూర్ణ రూపం ఉంది అని అంటున్నారు. ఇంత మంచి నిర్వచనం ప్రపంచంలో ఎవరైనా ఇస్తారేమో చూడండి. ఏ దేశమైనా కానీ, ఏ సంస్కృతి వాళ్ళైనా కానీ. ఎటువంటి దేశంలో పుట్టాము మనం, ఎంత గొప్ప దేశంలో పుట్టాము. ఈ దేశం యొక్క చరిత్రల యొక్క తప్పు రాసిన వల్ల మనం ఏమనుకుంటున్నామంటే మనం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పరాధీనం. ఆ పరాధీనంలో ఉండడానికి ఎన్నో కుట్రలే కారణం. మనకన్నా ఒక సెకండ్ వరల్డ్ వార్ లోపట ఒక పైలట్, జర్మన్ అతను, రోనాల్డ్ నిక్సన్ అనే అతను పైలట్ ఫ్లైట్ తీసుకొని యుద్ధం యొక్క సామాన్లతోని, మిజైల్స్తోని, అన్నిటితోని ముందుకు పోతున్నాడు. కొత్త దూరం పోయిన తర్వాత శత్రు ఫ్లైట్స్ అన్నీ కూడా ఆయనను చుట్టుముట్టినవి అని చూసుకుంటాడు. ఆయన తెలుసుకుంటాడు ఏంటిదంటే ఇంకా నాకు బ్రతికే అవకాశం ఏమి లేదు, ఎందుకంటే అన్ని విధాలుగా నన్ను వీళ్ళు చుట్టేశారు కాబట్టి నేను ఇలా బ్రతికేది అవకాశం లేదు అనుకుని ఆయన తర్వాత ఏమైందో ఆయనకు జ్ఞాపకం లేదు. కానీ కొద్ది సమయం తర్వాత ఆయన ఒక మంచి స్థానం లోపల ల్యాండ్ అయి ఉంది ఆయన ఫ్లైట్ అని అనుకుంటాను. ఎందుకు ఇక్కడ వచ్చిన నేను, ఎవరు తీసుకొచ్చిండ్రు, నేనైతే ఆలోచించలేదు. నా చుట్టైతే ఎన్నో యుద్ధం చేసే ఫ్లైట్స్ ఉండే, ఎవరు కొట్టినా ఏ విధంగానైనా నేను చనిపోయేవాడిని ఉంటుంది. ఏ దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చినానని ప్రశ్నించుకొని ఏం చేశాడంటే ఊరుకోలేదు ఆ ప్రశ్నతో. చాలా సాహిత్యం తెలుసుకోవడానికి చదివి భారతదేశం లోపట్నే నిజమైనటువంటి ప్రశ్నలకు నిజమైన సమాధానాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. కలకత్తాకు వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో ఉండి ఎన్నో పుస్తకాలు చదివిండు. ఆయనకు ఒక రాయ్ అని ఒక మిత్రుడు ఆయనతో స్నేహితమైన తర్వాత ఒక తల్లి యశోద అనేట ఆమె ముందు చాలా ఫ్యాషన్, అంటే ప్యారిస్లో ఫ్యాషన్ అయిన దానిని 2-3 గంటల లోపట్నే ఆ ఫ్యాషన్ ఆమె చేసేది. అంటే అంత ఏదైతే మనం ఫాస్ట్ ఫార్వర్డ్ అనుకుంటామో అటువంటి అన్నీ కూడా ఆమె చేసేది. కానీ ఆమెకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే భజన్లు, సంగీతంలో వినేది ఒక మంచి అలవాటు. కాబట్టి ఈ రాయ్ అనేట ఆయనతోని వినేది. ఆ రాయ్కు చాలా మంచి భజన్లు ఇంకా సంగీతం వచ్చేది. అయితే ఈ రాయ్కు ఈయన రోనాల్డ్ నిక్సన్ కూడా మిత్రుడు. అయితే ఇద్దరు ఆయనను కూడా తీసుకొని వచ్చి ఈమెకు పాటలు వినిపించారు. కొన్ని సంవత్సరాలు అయినాక ఆమెకి ఇంటూ ఆ భావములతోని ఒక లోపల ఒక చైతన్యం, ఒక పరివర్తన వస్తుంది. ఇవన్నిటికీ కారణము మన దగ్గర ఉన్న ఉపనిషత్తులు, జ్ఞానము, వేదము, భగవద్గీత ఇవన్నీ తెలుసుకుంటారు. వాటిని చదవడం ప్రారంభం చేస్తారు. చదివిన తర్వాత అంత ఫ్యాషనబుల్ లేడీ ఆమె సన్యాసం తీసుకొని యశోదామా అవుతుంది. ఈయన రోనాల్డ్ నిక్సన్కు కూడా ఆమె ఉపదేశం ఇస్తే ఆయన కూడా తన రోనాల్డ్ నిక్సన్ అనే పేరు పరివర్తన చేసుకొని కృష్ణ ప్రేమ అని పెట్టుకుంటాడు. కృష్ణ ప్రేమ అని పెట్టుకొని ఆయన ఎప్పుడు ఒక మంచి బెనారసు బెల్ట్తో కూడినటువంటి ఒకటి గొలుసు తన మెడలో వేసుకుంటాడు, దండ. దానికి కృష్ణుని విగ్రహం పెట్టుకుంటాడు. అయితే ఒకరోజు ట్రైన్లో ఆయన పోతుంటే ఒక ఇంగ్లీష్ లేడీ చూసి ఆమెకు చాలా కోపం వస్తుంది. ఒక భారతదేశం ఒక స్లేవ్ కంట్రీ, ఈ దేశం యొక్క దేవుని మెడలు వేసుకుంటాడా అని చాలా అతనిని తిట్టేస్తుంది. ఎంత మూర్ఖుడా ఉన్నావు నువ్వు,
ఇటువంటి దేశం యొక్క ఒక పరాధీనమైన దేశము, ఒక పరాధీనంలో ఉన్నటువంటి దాసత్వంలో ఉన్నటువంటి దేశం యొక్క దేవునాను మెడలేసుకునేది. ఒక గంట ఆమె తిడితే ఏమన్నాడు ఆయన? తిట్టినంత వరకు ఊరుకుంటాడు. ఆయన ఒక్కటే ఒక మంచి మాట, చాలా విషయాలు అన్నాడు కానీ ఒక మంచి మాట అన్నాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, మీరు కాదు కదా, ఎవ్వరు ఈ దేశంలో పాలించలేరు. ఎప్పుడు మీరు వేరులతో పరిపాలింపబడలేదు. ఈ రోజు వరకు కూడా ఈ దేశస్తులు అనలేని మాట ఆయన ఆ రోజు అన్నాడు. ఎందుకంటే ఈ దేశస్తుల యొక్క హృదయాలని ఏ రామునితోనో, ఏ కృష్ణునితోనో, ఏ మహాపురుషునితోనో, ఏ రుచులతోనో వేలబడుతున్నాయి. అవి వాళ్ళే పరిపాలిస్తున్నారు వాళ్ళ హృదయాలను. మీరేం పరిపాలిస్తున్నారో వాళ్ళకి ఏం సంబంధం లేదు. మీరెప్పుడు పరిపాలించాలి ఈ భారతీయులను? వాళ్ళ హృదయాలన్నీ వాళ్ళ యొక్క సంస్కృతి యొక్క గొప్పతనంతోనే పరిపాలింపబడి ఉన్నాయి. ఎంత గొప్ప విషయం! నాకు ఎవరైనా మనము ఇన్ని 1000 సంవత్సరాలు పరాధీనమై మనము వేరే వాళ్ళకు దాసులుగా ఉన్నామని ఆ శబ్దం ఇష్టం అవ్వలేదు. ఏ దేశంలో జ్ఞాన పరంపర ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి జ్ఞానానికి వారసత్వం తీసుకున్న దేశము ఏ విధంగా పరాధీనం కాగలుగుతుంది? దౌర్జన్యం చేసి ఉండవచ్చు, కుట్రలు చేసి ఉండవచ్చు, ఆ కుట్రలకు కొంతమంది ప్రభావితం అయి ఉండవచ్చు, కానీ నా దేశం అంత ప్రభావితం కాలేదు. అయ్యి ఉంటే ఈ రోజు వరకు ఈ దేశంలో ఈ సంస్కృతి బ్రతికి ఉండేది కాదు, ఈ జ్ఞాన పరంపర బ్రతికి ఉండేది కాదు. కాబట్టి మీరందరూ ఈ సంస్కృతి యొక్క వారసత్వంను తీసుకున్నటువంటి వాళ్ళు ఈ దేశం యొక్క వైభవమును తెలుసుకొని నిజమైన విద్యార్థులుగా విద్యను ఆర్జించి, ఏదైతే సరైన విద్య ఉందో, నీ శరీరంకు ఆరోగ్యం ఇచ్చేది, మనసుకు ఆరోగ్యం ఇచ్చేది, ప్రాణశక్తిని కాపాడేటటువంటిది, నీ బుద్ధికి శక్తినిచ్చేది, నీ ఆత్మకు శక్తినిచ్చేటటువంటిది ఏదైతే విద్యా విధానం ఉందో దాన్ని చదవండి. చదివి జీవితంను ఒక ఆదర్శమైన జీవితం చేసుకొని ఏ విధంగా మన వ్యక్తిగత జీవనం నుండి మన దేశం యొక్క పూర్తి ఏదైతే వ్యవస్థ ఉందో అది ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థగా కావడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. ఎవరో మనకు ఉద్యోగాలు ఇచ్చే అవసరం లేదు. విద్యనే ఉంటే, సమర్థులమే అయి ఉంటే, బుద్ధి సరిగ్గా ఉంటే, జ్ఞానం ఉంటే ఉద్యోగాల గురించి ప్రయత్నించే అవసరమే లేదు అసలు. ప్రతి మనిషి తనకు తాను నిర్మాణం చేయొచ్చు. చైనా మనకు ఏదైతే పంపిస్తుందో చాలా గొప్ప గొప్ప వస్తువులు కాదు పంపించేది. నువ్వు హోలీ ఆడితే వాళ్ళు రంగులు పంపిస్తున్నారు, నువ్వు దీపావళి చేస్తే నీకు దీపాలు పటాకాలు పంపిస్తున్నారు, నువ్వు చాకుతో ఇంట్లో ఒక కాయగూర కోస్తే నీకు చాకు పంపిస్తున్నారు. ఇదా మనకు కావాల్సింది? ఇటువంటి వస్తువుల గురించి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. దానితో దేశం యొక్క ఏదైతే ఎకానమీ ఉందో దానిని రోజు రోజు మనం బలహీనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ వస్తువులు కూడా మనం చేసుకోలేమా? ప్రతి ఒక్క వస్తువు ఏది మనం వాడతామో అది ఇక్కడ ముందు తయారయ్యేది, ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేసినాం. వీళ్ళందరూ రాకముందు ప్రపంచానికి ప్రతి ఒక్క భోజన పదార్థం మనం పంపించాం, ప్రతి ఒక్క ధాన్యం పంపించాం. ప్రపంచంలో ఏ దేశంలో పండనన్ని పంటలు మన దగ్గర వండుతాయి, ఏ దేశంలో కానన్ని కాయగూరలు మన దగ్గర అవుతాయి. ఎన్ని రకరకాల భోజనాలు చేసేటటువంటి ఏదైతే విద్య ఉందో, జ్ఞానం ఉందో అది ఈ దేశస్తులకు ఎంత ఉందో అది ఎవరికి లేదంత. వంట వండడమే కాదు, ఆరోగ్యకరమైనటువంటి వంట ఏ విధంగా వండాలనేది ఈ దేశస్తులకు తెలుసు. కాబట్టి అన్ని విధాలుగా ఒక జ్ఞానముతో పరిపూర్ణమైనటువంటి దేశంలో మనం పుట్టి ఆ దేశం యొక్క వైభవమును వదులుకొని ఎవరినో మనకు ఆదర్శం చేసుకొని ఏ తెలివి ఏ జ్ఞానము జీవితానికి ఒక రూపం లేనటువంటి వాళ్ళను మనం ఆదర్శం చేసుకున్నాం. మనకు ఆండ్రూ థామస్ అని ఒక సైంటిస్ట్, ఆయన ఏమంటాడంటే ది అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్
హిందూ ట్రీటైజెస్ లైక్ న్యాయ దర్శన అండ్ సాంఖ్య దర్శన. ఆయన ఒక మంచి పుస్తకం వీఆర్ నాట్ ది ఫస్ట్ అని రాశారు. ఆయన సత్యానికి గొప్పతనానికి చాలా మెచ్చుకోవాలి. ప్రతి దాంట్లో భారతీయులు ముందుకున్నారు. Water and everything has come down to us from the banks of Ganga, whether it is astronomy, astrology, metempsychosis, etc. Everything has come down to us. ప్రతి ఒక్కటి భారతదేశం యొక్క గంగ ఒడ్డు నుంచి మనకు వచ్చింది. ఓ విద్యార్థులారా, మీరు ఈ దేశం యొక్క భవిష్యత్తు ఉన్నారు నాయన. మీరు కన్యలు కావచ్చు, బాలికలు ఎవరైనా కావచ్చు, స్త్రీలు పురుషులు అందరూ ఎవరైతే విద్యార్థులు ఈ పనికిరాని విషయాలను వదిలేసేయండి. వివాహము విద్యార్థుల తర్వాత తనకు తాను సమర్థవంతంగా నిలబడిన తర్వాత ఆలోచించవలసిన విషయము వివాహము తర్వాత విషయం, విద్యార్థి కాలంలో కాదు. కానీ ఎంత అసభ్యమైన సంస్కృతి ప్రసిద్ధి చేశారంటే చిన్న చిన్న విద్యార్థుల మనసుల లోపల కూడా తప్పు ఆలోచనలు, చెడు ఆలోచనలు ఇచ్చి వాళ్ళ జీవితంను నాశనం చేస్తారు. ఏదైతే శరీరంలో శక్తి ఉంటుందో ఆ శక్తి బ్రహ్మచర్య కాలంలో కాపాడుకునేటటువంటి, ఆ శక్తి నీకు 100 సంవత్సరాల వరకు ఆరోగ్యం ఇచ్చేటటువంటి అటువంటి శక్తిని నువ్వు పనికిరాని విషయాలలో ఏదో తప్పు సినిమా చూసి, తప్పు విషయాన్ని చూసి, తప్పు సీన్స్ చూసి, తప్పు మాటలిని, తప్పు పాటలిని దాంతో శక్తిని హ్రాసం చేసుకోవడం. ఎవరిని మనం సెలబ్రిటీస్ చేసుకుంటున్నాం, ఎవరిని ఆదర్శం చేసుకుంటున్నాం. ఒక సినిమా యాక్టర్ వస్తుందంటే పనికిరాని వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతారు. ఆ సినిమా యాక్టర్ని అయితే డ్రగ్స్ వ్యాపారం కూడా చేసి మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రొడ్యూసర్స్కి నిజంగా మనం మీ మీద ప్రేమ ఉంటే మీ నిర్మాణం గురించి ఆలోచించేవారు. కానీ ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు మీతో చేపిస్తుంటారు. ఒకవైపు ఎవరైతే మిలిటరీ వాళ్ళు ఉన్నారో, మన సైన్యం ఉందో, చల్లని చల్లి పదార్థాలలో 0 డిగ్రీ కన్నా తక్కువ ఉన్నట్టు -డిగ్రీలలో ఉన్నటువంటి స్థానాలలో కూడా ఉండి దినము రాత్రి మన రక్షణ చేస్తున్న వాళ్ళు మనకు సెలబ్రిటీస్ కాలేదే. ఎంతోమంది ఈరోజు కూడా మహాత్ములు, జ్ఞానులు, విద్వాంసులు ఈ దేశం గురించి నిరంతరం ఆలోచించే వాళ్ళను లెక్క చేయలేదు. మనం ఎవరిని లెక్క చేస్తున్నామంటే ఏ విధంగా విలువ ఇవ్వద్దు వాళ్ళని విలువ చేస్తున్నాము. నా బట్టలు వేసుకునే జ్ఞానం లేదు వాళ్ళకు, మాట్లాడే జ్ఞానం లేదు, చూసే జ్ఞానం లేదు, వినే జ్ఞానం లేదు, పాడే జ్ఞానం లేదు, ఆడే జ్ఞానం లేదు. అటువంటి వాళ్ళని మనం సెలబ్రిటీస్ చేసుకునేది. మీరందరూ వాళ్ళకు కమోడిటీ అయ్యారు. వ్యాపారానికి మీరు మంచి కమోడిటీ అయిపోయారు. మీ పైన మీ జీవితాలు పాడైపోయినాయి, కానీ వాళ్ళ వ్యాపారం నడవడానికి మిమ్మల్ని సాధనం చేసుకుంటారు. వాళ్ళు అనుకున్న దానిని మనము సఫలం చేయడం ఏంటిది? వాళ్ళని ఫెయిలియర్ చేయండి. మీరు ఇటువంటి అసభ్యమైనవి చేస్తే మేము చూసేవాళ్ళం కాదు. ఒక కాయగూర కూడా కొనుక్కుంటే అందులో మంచి కాయగూర ఏంటిదో పాడైంది ఏంటిదో చూసి కొనుక్కుంటామే. ఒక సినిమా తీసేవాడు వాడు మంచి తీస్తుండా చెడు తీస్తుండా, నాకు మేలు చేస్తుందా హాని చేస్తుందా, ఇంత ఆలోచించి చూడలేమో మనం. ఒక పాట పనికిరాని పాటలు పాడుతుంటే కూడా నేర్చుకుంటున్నా ఆ పాట. కాబట్టి ఇటువంటి అసభ్యమైనటువంటి సంస్కృతిని వదిలేసి దానికి తిలాంజలి ఇచ్చేసింది. శ్రేష్టమైన అత్యంత జగత్ ప్రసిద్ధమైన జగత్తులో విజయమునిచ్చినటువంటి ఏదైతే సంస్కృతి ఉందో మనది, విశ్వ విజేతలను చేసింది మన వాళ్ళని. ఈ రోజుకు కూడా మహారాణా ప్రతాప్ను గౌరవించే వాళ్ళు ప్రపంచంలో ఎన్నో దేశాలు, శివాజీని గౌరవించే వాళ్ళు ఎన్నో దేశాలు. వాళ్ళే విచిత్రవతులు. ఇంత మంచి మహాత్ములు పుట్టిన దేశంలో ఆ మహాత్ముల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుకోరు అని. కాబట్టి మనమందరము మన పూర్వ వైభవను ముందుకు తీసుకొచ్చి
మన జన్మను సఫలం చేసుకొని ఈ దేశమును మనమును దేశమును కుటుంబమును సమాజమును అన్నిటిని కూడా సమర్థవంతమైన సుఖమయమైన స్వర్గతుల్యమైనటువంటి దేశంగా తయారు చేసుకుందాము. స్వర్గతుల్యమైన కుటుంబంగా తయారు చేసుకుందాము. ఏ తల్లిదండ్రులు, ఏ ఉపాధ్యాయులు, ఏ అధ్యాపకులు మన గురించి జీవితం ఇస్తారో వాళ్ళ అనుకున్న కళలను మనం సార్థకం చేస్తాం. వాళ్ళే తప్పు కళలు కనే వాళ్ళు ఉంటే ఆ కళలను కూడా నిరర్థకం చేయండి. సరి అయిన కళలు కనే వాళ్ళు, సరి అయిన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, సరి అయినటువంటి దిశా నిర్దేశం చేసేటటువంటి మన ప్రాచీనత ఏదైతే ఉందో దానిని గౌరవించి మన ఋషులు చెప్పిన మార్గంలో మనం నడిచి అందరికీ మేలు చేస్తూ మన జన్మను మనము సఫలం చేసుకుందాం. ఓం శాంతి.